ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ కోసం అన్ని టీమ్స్ తమ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాయి. చాలామంది ప్లేయర్స్ కూడా తమ టీమ్స్లో జాయిన్ అవుతున్నారు. అయితే ఈ ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22న ఆర్సీబీ మరియు సిఎస్కే మధ్య మ్యాచ్తో మొదలు కానుంది. అయితే కేకేఆర్ టీం కూడా ఐపీఎల్ 2024 కోసం మార్చి 15న ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో తమ టీంని 2 టీమ్స్గా డివైడ్ చేశారు. అందులో ఒకటి టీమ్ పర్పుల్, మరొకటి టీమ్ గోల్డ్. అయితే ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్ గోల్డ్ టీం 20 ఓవర్లలో 230 రన్స్ చేసింది. టీమ్ గోల్డ్ బ్యాటింగ్లో ఫిల్సాట్ 41 బంతుల్లో 78 రన్స్ చేశాడు. అలాగే ఐపీఎల్ 2023లో కేకేఆర్ కెప్టెన్ అయిన నితీష్ రాణా 30 బంతుల్లో 50 రన్స్ చేశాడు. ఇక చివర్లో రింకు సింగ్ 16 బంతుల్లో 30 రన్స్ చేయడంతో టీమ్ గోల్డ్ 230 రన్స్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో టీమ్ పర్పుల్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీశాడు. తర్వాత చేసింగ్కి వచ్చిన టీమ్ పర్పుల్ బ్యాటింగ్లో అంగ్రీష్ 20 బంతుల్లో 41 రన్స్ చేయగా అయ్యార్ 16 బంతుల్లో 20 రన్స్ చేశాడు. ఇక చివర్లో మనీష్ పాండే 19 బంతుల్లో 35 రన్స్ చేయడంతో టీమ్ పర్పుల్ 232 రన్స్ చేసింది. దీంతో 5 రన్ల తేడాతో టీమ్ గోల్డ్ విజయం సాధించింది. అయితే ఐపీఎల్ 2024లో కేకేఆర్ తమ షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ మ్యాచ్ మార్చి 23న ఎస్ఆర్ఎస్తో ఈడెన్ గార్డెన్స్లో ఆడనుంది. మరి కేకేఆర్ ప్లేయింగ్ 11లో ఆడబోయే 4 ఫారెన్ ప్లేయర్స్ ఎవరో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.